హాయ్ ఆల్. ఈరోజు సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ బిర్యానీ అయితే మీకు చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. అండ్ ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ వచ్చేసి చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులోకి చికెన్ తీసుకోండి. ఆ తర్వాత మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని పసుపు, కారం అనేది మీరు ఎంత స్పైసీగా తింటారు అనే దాన్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా. సో మీరు ఎంత తింటారు దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను గరం మసాలా అయితే యాడ్ చేశాను. అండ్ ఎవరెస్ట్ చికెన్ మసాలా ఉంటుంది కదండి, ఆ చికెన్ మసాలా అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, నేను బిర్యానీ మసాలాలు వేసుకున్నాను. షాయి జీరా, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క, యాలకులు కూడా యాడ్ చేసుకున్నాను. అవి యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి చికెన్ బిర్యానీకి కానీ చికెన్ కర్రీకి కానీ. సో నేను ఫ్రెష్గానే గ్రైండ్ చేస్తాను అనమాట. సో అది యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా ఇంట్లో, పాల మీద మీగడ, అది కూడా నేను యాడ్ చేశానండి. 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను దాన్ని. ఆ తర్వాత 4 టీ స్పూన్స్ వచ్చేసి కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. కర్డ్ ఎప్పుడు కూడా పుల్లటిది కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే మీకు టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆ తర్వాత ఒక ఫుల్ లెమన్, నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కదా ఇక్కడ. సో ఒక ఫుల్ నిమ్మకాయ అయితే నేను యాడ్ చేసుకున్నాను రసంని. అండ్ ఇక్కడ చూపించినట్టు మిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని అండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా పీసెస్ అన్నిటికీ బాగా మసాలా అంతా పట్టేలాగా మీరు బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత 1 అవర్లో ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఆ తర్వాత మీరు రైస్ విషయానికి వస్తే ఒక బౌల్లోకి మీరు ఎంతవరకు బాస్మతి రైస్ కావాలనుకుంటున్నారో రైస్ క్లీన్ చేసుకొని వాటర్ అనేది ఇంత వాటర్ యాడ్ చేయాలని ఏం లేదండి, ఎందుకంటే మనం దమ్ కదా చేసేది. సో వాటర్ అనేది ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలు అన్నీ వేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు కొంచెం హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఎంత వేయాలి అంటే అసలు టేస్ట్ చేస్తే ఉప్పగా ఉండాలన్నమాట, అలా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వాటర్ని మనం డ్రైన్ చేసేస్తాం కదా, వాటర్ని తీసేస్తాము. సో ఇప్పుడు మనం రైస్ మీద వేసిన తర్వాత ఈ రైస్కి అనేది ఆ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలా వేస్తే. అండ్ లాస్ట్లో నేను ఆనియన్స్ పెద్దగా కట్ చేశాను కదండి, అలా వేసుకోవడం వల్ల తినేటప్పుడు బిర్యానీలో ఆ ముక్కలు తగలడం, ఆనియన్స్ చాలా బాగుంటుంది. సో అది అలా పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఆ వాటర్లోనే కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోండి, గరం మసాలా. అది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోండి. పక్కన ఇంకొక బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ అయితే ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని, ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్లో కొంచెం పక్కన పెట్టుకోండి. లాస్ట్లో పైన వేయడానికి యూస్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను చూడండి, సేమ్ అలానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్లో వేసేసి కుక్ చేసుకోండి. కుక్ చేసిన తర్వాత కొంచెం మనకి వాటర్ అనేది వస్తుంది కదా చికెన్ నుండి, సో అలా మనకి రావడం స్టార్ట్ అవ్వాలన్నమాట. అలా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం చికెన్ అనేది కొంచెం జ్యూసీగా కుక్ అవుతూ ఉంటుంది. చూడండి ఆల్రెడీ మనకి కుక్ అయిపోయింది చికెన్, ఆల్మోస్ట్ రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట. సో నేను రైస్ వాటర్ చూడండి అవి తీసుకుని ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఆ వాటర్ అనేది వాటర్లో ఎక్కువ బాయిల్ అవ్వడం వల్ల మసాలాలన్నీ వాటర్లో దిగుతాయి కదా, ఆ వాటర్ చికెన్ దాంట్లో వేయడం వల్ల చికెన్ ఈ కర్రీ అనేది కొంచెం టేస్టీగా వస్తుంది, బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. సో మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత రైస్ మాత్రం 60% కుక్ చేయాలండి, మొత్తం కుక్ చేయకూడదు, టేస్ట్ అయిపోతుంది అలా చేయడం వల్ల. కొంచెం పదునుగా ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్ చేసేసి రైస్ మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. వాటర్ ఉంటే పాడేసేయండి, అవసరం లేదు. ఎందుకంటే మీరు వాటర్ని చూసుకోవాలన్నమాట. ఆ కర్రీ కింద ఉన్న కర్రీలో వాటర్ అనేది మనకి ఓకే సరిపోతాయి అనిపించుకుంటే పర్లేదు, లేకపోతే కొంచెం పైన మొత్తం రైస్ వేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు కొంచెం వేసుకోండి అదే వాటర్ని. ఆ తర్వాత మనం ఫస్ట్ ఈ
ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకుని పెట్టుకున్నాం కదా, అవి వేసేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తం అంతా పైన వేసేసి కొంచెం లైట్గా నెయ్యి అండ్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను టిష్యూ పేపర్స్ పెడుతున్నానండి ఇక్కడ, ఎందుకంటే స్టీమ్ అనేది బయటకు వెళ్ళకుండా. చాలామంది పిండి అదంతా పెడతారు, అదంతా టైం వేస్ట్ అన్నట్టు నేను ఇలా చేస్తాను. ఇలా కూడా బాగా కుక్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇది దమ్ పెట్టేసిన తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. ఆ తర్వాత 15 మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసి ఆఫ్ చేసేయాలండి స్టవ్. అండ్ వెంటనే తీయకూడదు, 20 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అసలు. మీరు ఒకసారి ట్రై చేసి నాకు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.